డిస్కౌంట్ ఆఫర్ అన్న మాట వినబడితే చాలు మనసుకు మస్తు దిల్ ఖుషి అనిపిస్తుంది కదా. కొనే అవసరం లేకున్నా డిస్కౌంట్ వస్తుందంటే కొనేస్తారు చాలా మంది. అయితే ఈసారి డిస్కౌంట్ ముచ్చట్నే ఇది. కాకపోతే ఈ డిస్కౌంట్ అసలుకే మోసం తెచ్చింది, ఆగమాగం చేసింది. ఏందో చూడుని మీరే. కాదు, కారు రేటు ఏ పాటు ఉంటుందోలా తక్కువ 4 లక్షలు 5 లక్షల నుంచి ఉంటుంది అనుకో. సరే సెకండ్ హ్యాండ్ అంటే బాగా తెలిసిన వాళ్ళు అంటే 2 లక్షలు ఉంటుంది అనుకోరి. అంతేగాని 25,000కే కొత్త కారు కొనుర్రి, 25,000 కట్టుర్రి, షోరూంలకు వెళ్ళి తెచ్చిన కారు ఇంటికి కొంచబోర్రి అంటే ఎవరన్నా నమ్ముతారా? కానీ ఇగో వీళ్ళు చూడుర్రి, కానీ ఇగో వీళ్ళు నమ్మిరు. అగ చూడు ఎట్లా ఎగబడ్డారో. పోలీసులు వచ్చినా కూడా వాళ్ళు అక్కడ కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి. నేనేమంటే పరిష్కారం అయితే అయితే హైదరాబాద్ మల్లాపూర్లో ఉండే రోషన్ అనేట ఆయన కారదందాలు చేస్తాడట. చక్కగా చేసుకునేది చేసుకోకనట. ఇన్స్టాగ్రాములలో 26,000కే కొత్త కారు ఇస్తా, ఇంటికో కారు ఉండాలి, 50 కార్లు 26,000కే ముందుగా వచ్చి కొంచెబోరే అని పోస్టు పెట్టిండు. 26,000కే కారు అనుడితోటే ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అందరికీ ఆశ పుట్టింది. పుట్టదా? అరే చిన్నపాటి స్కూటరే రాదు 26,000కు, అసంటిది కారు ఇస్తా అంటుంటే ఇక అందరూ పొదుపుదుగా ఈయన చెప్పిన షాపు గడకి లైన్లు కట్టిరు. జాతరనే కనబడ్డది. ఇక అందరు వచ్చినాక ఈ రోషను మెల్లగా వచ్చి దుగ్నం తెరిచి కారు లేవు ఏం లేవు అన్నాడటనోళ్ళ కథమిగా అచ్చినోళ్లకు ఉసిరుమన్నది. మేమైనా దివానగా అనుకుంటున్నావు అరవై అనుకుంటా రాళ్ళవాన ఊరిపిచ్చిరు దుగ్నం మీద. అక్కడనే ఉన్న కార్ల అద్దాలు కూడా వాగినాయి. ఇంకా జరసేపు అయితే ఆ ఈఫర్ పట్టుకొని కూడా పని అయిపోవు. అంతలే పోలీసులు వచ్చి అందరికి సర్దు చెప్పారు. ఇట్లా తప్పుడు పోస్టులు పెట్టి అడ్వర్టైజ్లను జనాలను ఆశ పెట్టించినందుకు ఈయన మీద కేసు కూడా అయింది. कौन सा 25,000 के लिए? 25,000 कार के वास्ते घर में गाड़ी नहीं है, मतलब गाड़ी के वास्ते है. कार ले ले అన్ని అదో పబ్లిక్ మొత్తం 300 మంది ఉండు. అదే చిన్న రెస్పాన్స్ కూడా ఇస్తలేడు. చాలా తప్ప అదే చిట్టిలేసి అంటలేడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారు పైసలు? కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా? ఉండే ఎన్ని కార్లు ఎంతమందికి ఇస్తారు? 50 చెప్పినా 50 లేవాడా? పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూపురం మీద 5 గంటల నుంచి ఇస్తారని చెప్పి కూపురం. ఇప్పుడు వచ్చేవాకి 100 మంది ఉన్నారు. ఎవరికైనా ఇస్తారా? అది 4 రోజులు తిరగబట్టి ఆలయ నుంచి వచ్చిన 4 రోజులు తిరగబట్టి అన్న మోత్కూరు ఆత్మకూరు నుంచి వచ్చినాం. రేపు సాయంత్రం వచ్చినాం. ఇప్పటిదాకా 2 రోజులు ఇన్ని అన్నం కూడా లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, నీళ్లు లేవు, చాయ్ కూడా లేవు మాకు. ఈడ ఒకటి చెప్పాలి, అబద్ధపు పుకారు లేపినోంది ఎంత తప్పు, ఇట్లా ఆశపడి వచ్చినోళ్ళది కూడా అంతే తప్పు. లేకుంటే ఏంది మరి 26,000కే కారు అనగానే ఉరుకొత్తే ఏందన్నట్టు టాటా అంతటి మనిషే వెనకట ₹1,00,000 అమ్మి లాస్ అయిపోయిండు. అసొంటిది ఈయన 26,000కు కారు కొంచబోరి అనుడితోటే గట్టెట నమ్మిరు కావచ్చు.